సూలూరుపేట పట్టణంలో గత 10 రోజులుగా కార్మికుల సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ పట్టణంలోని వ్యాపారస్తులు రోజువారీ చెత్తను రోడ్ల మీద పడేస్తున్నారు. దీంతో ప్రధాన బజారు వీధులు, పరిసర ప్రాంతాలు చెత్తకుప్పలుగా మారడంతో మున్సిపల్ అధికారులు, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పోలీసుల సమక్షంలో ప్రైవేట్ కార్మికులచే శుభ్రపరచడానికి ప్రయత్నించారు. దీనిని సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సచివాలయం, మహిళా పోలీసులు, పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల మధ్య సర్దుబాటు చర్యలకు ప్రయత్నించారు. అయినా కార్మికులు లెక్క చేయకుండా చెత్త తరలింపును అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిఐటియు నాయకులు, కార్మికుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ ప్రధాన వీధులు, మున్సిపల్ అధికారులు, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, కౌన్సిలర్లు, ప్రైవేట్ కార్మికులను ఏర్పాటు చేసి చెత్తను శుభ్రం చేయించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సిఐటియు నాయకులు, కార్మికుల కోసం పోలీస్ స్టేషన్ ముందు సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణ వీధుల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్మికుల కల్పన పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత ఈ రోజులు మేము కూడా ఓర్చుకున్నాం. ఇంకా రోగాలు వస్తాయి, అర్థమైందా? మా కోసం చేసేది మీతో పాటు భరిస్తున్నావు. వాసన మేము మీతో పాటు మీరు వస్తలే కాదు బజార్లో మీరు చేసుకున్నారు. దగ్గరకు వచ్చామా, చర్చిస్తామా? రోజు సమ్మె జరిగింది, నీకు తెలుసా? ధర్నా చేసుకోండి, శాంతియుతంగా చేసుకోండి. 10 రోజులు మీ జోలికి వచ్చామా? 10 రోజుల నుంచి మీ జోలికి వచ్చామా? మీరు
సమస్యలు తీరేంత వరకు మున్సిపల్ కార్మిక సోదరులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వానికి నూకల చెల్లిపోయినాయని కూడా అనుకోవాలా. ఎందుకంటే ఒక పక్క అంగన్వాడీలు, ఇంకో పక్క ఆశా వర్కర్లు, ఇంకో పక్క ఏంటంటే మిడ్ డే మీల్స్, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు జరపమని మాత్రమే అడుగుతున్నాం. సీఎం కుర్చీని అడగలా, సీఎం ఆస్తులను అడగల మనం. అందుకని చెప్పని మానవ మనమూత్రాలు జవిరేటువంటి కార్మికులు, కంపు కట్టేటువంటి చెత్తను జవిరేటువంటి కార్మికులు మన యొక్క కనీస డిమాండ్లు ఆయన చెప్పింది ఏంటంటే కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాను, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తానని ఆయన ఆ రోజు పాదయాత్రలు ఇచ్చిన హామీలు మాత్రమే అమలు జరపమని చెప్పని అడిగితే 4 సంవత్సరాల 8 నెలల పాటు కాలయాపన చేశాడు. అందుకనే మనకు పొగురుబట్టు లేకపోతే తిని కొవ్వెక్కో కాదు మనం సమ్మె చేస్తున్నది. మన న్యాయమైన డిమాండ్ల కొరకు అమలు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ పోటీ కార్మికులు తీసుకొచ్చి మనం కడుపు కొట్టాలని చూస్తుంది. ఈ ప్రభుత్వానికి రాబోయేటువంటి 4 నెలల్లో ఖచ్చితమైన బుద్ధి చెప్పేదానికి కార్మిక వర్గం కాసుకొని ఉన్నదని కూడా మీ యొక్క టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. భలే మంచి చొక్క బేరం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2,000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2,000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెయిన్యల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాన్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్.